ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము. ఆ అంశమే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు. రాష్ట్రాలైతే గవర్నర్స్, కేంద్రపాలిత ప్రాంతాలైతే లెఫ్టినెంట్ గవర్నర్స్ లేదా అడ్మినిస్ట్రేటర్గా వారిని వ్యవహరించడం జరుగుతుంది. అసలు గవర్నర్ల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది, ఏ ఆర్టికల్స్ గవర్నర్స్ గురించి తెలియజేస్తాయి, ఒక వ్యక్తి ఎన్ని రాష్ట్రాలకు గవర్నర్గా ఉండవచ్చు. సో ప్రస్తుతం 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు గవర్నర్స్ ఎవరున్నారు అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. మనందరికీ తెలిసే ఉంటుంది, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ గవర్నర్స్ నుండి దాదాపు ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి అంతటి ప్రాధాన్యత ఈ గవర్నర్స్కు ఉండడం జరుగుతుంది, ముఖ్యంగా కాంపిటేటివ్ పరంగా కూడా. సో మనం ఒక్కసారి గవర్నర్స్ యొక్క ప్రస్తుతం ఏ రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఎవరెవరు ఉన్నారనే అంశం పైన చర్చించుకుందాం. రైట్, రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగంలో ముఖ్యంగా ఆర్టికల్ లేదా ప్రకరణ 153 153 నుండి 167 వరకు 153 to 167 వరకు గవర్నర్ పదవి, గవర్నర్ యొక్క నియామకం, ఆయనకు సంబంధించిన అర్హతలు, అదేవిధంగా గవర్నర్ తొలగింపు, గవర్నర్ అధికార విధులు, ఈ వీటన్నిటి గురించి రాజ్యాంగంలో 153 నుండి 167 వరకు ఆ ఆర్టికల్స్లో గవర్నర్ యొక్క పాత్ర మొత్తాన్ని, ఆయనకు సంబంధించిన అన్ని అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. దీని నుండి కూడా మనం ఒక బిట్టుని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఒకసారి చూస్తే ప్రకరణ లేదా ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. అయితే ఇక్కడ అదే ఉంది ఎక్సెప్షన్. అయితే 1956లో 1956లో ఒకసారి చూస్తే 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ను నియమించుకునే అవకాశం రాజ్యాంగం కల్పించడం జరిగింది. అది కూడా ఇక్కడ గమనించాలి. సో వన్స్ అగైన్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. అయితే 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ని నియమించే అవకాశం లేదా ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇక ప్రకరణ ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ను తన అధికార ముద్ర చేత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ గమనించాలి. గవర్నర్ను ఎవరు నియమిస్తారు అనేది ఎప్పుడైనా ఎగ్జామ్లో అడగడానికి కూడా అవకాశం ఉంది, అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో రాష్ట్రపతి ముద్ర చేత నియమించడం జరుగుతుంది. మరి ఇంతకుముందు చెప్పిన బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్ బై ప్రెసిడెంట్. సో రాష్ట్రపతి తన ముద్ర చేత గవర్నర్ నియమించడం జరుగుతుంది. ఇది గవర్నర్కి సంబంధించిన కొంత ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఏ రాష్ట్రాలకు ఎవరు గవర్నర్ ఉన్నారో ఒకసారి మనం పరిశీలిద్దాం. జనరల్గా గవర్నర్లలో అంటే ఎక్స్ప్లెనేషన్ ఏందన్న కన్నా ఏ రాష్ట్రానికి ప్రస్తుతం ఎవరున్నారు అనేది మనకు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనకు తెలుసు, తమిళసై సౌందరరాజన్ వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల పాటు రాధాకృష్ణన్ గవర్నర్ ఉండే, తర్వాత ప్రస్తుతం అయితే మనకు తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రస్తుతం తెలంగాణ గవర్నర్గా కొనసాగడం జరుగుతుంది. అది ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆనందీబెన్ పటేల్, అలాగే త్రిపుర విషయానికి వచ్చేసరికి ఇంద్రసేనారెడ్డి, అలాగే తమిళనాడు విషయానికి వచ్చేసరికి ఆర్యన్ రవి, అలాగే సిక్కిం విషయానికి వచ్చేసరికి ఓం ప్రకాష్ మాథూర్, అలాగే రాజస్థాన్ విషయానికి వచ్చేసరికి హరిబావ్ కిషన్ రావు బాగ్డే, అలాగే మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికి సిపి రాధాకృష్ణన్. ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అంటే తెలంగాణ గవర్నర్గా పనిచేసిన సిపి రాధాకృష్ణన్ తను మహారాష్ట్ర గవర్నర్గా వెళ్ళడం జరిగింది. తను మహారాష్ట్ర గవర్నర్గా వెళ్ళిన తర్వాత తెలంగాణకు నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ రావడం జరిగింది. అది ఇక్కడ గమనించాలి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి సయ్యద్ అబ్దుల్ నజీర్ గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, ఇది స్టిల్ నౌ ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. అలాగే అస్సాం విషయానికి వచ్చేసరికి లక్ష్మణ్ ఆచార్య. ఈ లక్ష్మణ్ ఆచార్యకు మణిపూర్కు ఈయన ఈజ్ అడిషనల్ గవర్నర్ టు మణిపూర్.
నేను ఇంతకుముందే చెప్పిన ఒక వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా కొనసాగే అవకాశం ఉంది. సో అస్సాం గవర్నర్గా కొనసాగుతున్న లక్ష్మణ్ ఆచార్య మణిపూర్కు కూడా అదనపు గవర్నర్గా బాధ్యత స్వీకరిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి, గవర్నర్ల మార్పు అనేది ఇది నిరంతర ప్రక్రియ, తరచుగా గవర్నర్లు మారుతూనే ఉంటారు. సో ఎగ్జామ్ కన్నా ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం కూడా ఎంతకైనా మంచిది. నెక్స్ట్ బీహార్ విషయానికి వచ్చేసరికి రాజేంద్ర అర్లేకర్, అలాగే ఛత్తీస్గఢ్ విషయానికి వచ్చేసరికి రమేన్ డేకా, అలాగే గోవా విషయానికి వచ్చేసరికి పిఎస్ శ్రీధరన్ పిల్లై, అలాగే గుజరాత్ విషయానికి వచ్చేసరికి ఆచార్య దేవవ్రత్, అలాగే హర్యానా తెలుగు గవర్నర్, ముఖ్యంగా తెలంగాణ వ్యక్తి ఆయననే మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్గా కొనసాగుతున్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ విషయానికి వచ్చేసరికి శివ్ ప్రతాప్ శుక్లా, అలాగే జార్ఖండ్ విషయానికి వచ్చేసరికి సంతోష్ గాంగ్వార్, ఇది ఆయన మాజీ కేంద్ర మంత్రి. అలాగే కర్ణాటక విషయానికి వచ్చేసరికి తాపర్ చంద్ గెహ్లాట్, ఈయన కూడా మాజీ కేంద్ర మంత్రి. అలాగే పంజాబ్ విషయానికి వచ్చేసరికి లాల్ చంద్ కటారియా. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలా, ఈజ్ ఏ అడిషనల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ గవర్నర్ టు చండీగఢ్. చండీగఢ్ అనేది మనందరికీ తెలుసు కేంద్రపాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీస్, దానికి ఈజ్ ఏ అడిషనల్ లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. సో అలాగే మేఘాలయ సిహెచ్ విజయశంకర్ ఈజ్ ఏ మేఘాలయ గవర్నర్. నెక్స్ట్ మనం మరికొన్ని రాష్ట్రాలను చూద్దాం. మధ్యప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మంగుబాయి పటేల్, అలాగే మణిపూర్ విషయానికి వచ్చేసరికి అనసూయ ఉయికే, అలాగే మిజోరం విషయానికి వచ్చేసరికి తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి చెందిన సీనియర్ లీడర్ అని చెప్పొచ్చు, ఖమ్మంపాటి హరిబాబు మిజోరం గవర్నర్గా వ్యవహరిస్తున్నాడు తను. నెక్స్ట్ ఒడిశా విషయానికి వచ్చేసరికి రఘుబర్ దాస్, అలాగే కేరళ విషయానికి వచ్చేసరికి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. నెక్స్ట్ నాగాలాండ్ విషయానికి వచ్చేసరికి గణేశన్, అలాగే ఉత్తరాఖండ్ విషయానికి వచ్చేసరికి లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్, అలాగే పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చేసరికి డాక్టర్ సివి ఆనంద్ బోస్. వీళ్ళంతా కూడా 28 రాష్ట్రాల యొక్క గవర్నర్లు. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళొకసారి కూడా చెప్తున్నా, గవర్నర్ల మార్పు అనేది నిరంతర ప్రక్రియ, సహజంగా మారుతూనే ఉంటారు. సో ఎగ్జామ్కి ముందు వన్స్ అయినా మనం ఒకసారి ఎంతకైనా మంచిది క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. ఒకసారి మనం లెఫ్టినెంట్ గవర్నర్ని చూద్దామమ్మా. సో ఢిల్లీ మనందరికీ తెలుసు, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం. ఎప్పుడు కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సహజంగా వివాదాస్పదంగానే మనకు వార్తల్లో నిలుస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఢిల్లీకి ముఖ్యమంత్రి రాష్ట్ర హోదా కూడా ఉంది. జనరల్గా ముఖ్యమంత్రికి లెఫ్టినెంట్ గవర్నర్కు కొన్ని సందర్భాలలో ఒక వైరుధ్య భావాలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఢిల్లీకి సంబంధించిన ఇష్యూ అయితే మనకు ముఖ్యమంత్రి మారిన మనకు తెలిసిన విషయమే. అరవింద్ కేజ్రీవాల్ ఉండే, సో తను ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ వినయ్ కుమార్ సక్సేనా, లేకుంటే మనం వికే సక్సేనా అని కూడా అంటాం, ఈజ్ ఏ లెఫ్టినెంట్ గవర్నర్. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ మనకు మనోజ్ సిన్హా ఈజ్ ఏ లెఫ్టినెంట్ గవర్నర్. అలాగే లక్షద్వీప్కి వచ్చేసరికి ప్రఫుల్ పటేల్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్. నేను ఇంతకుముందే చెప్పిన లెఫ్టినెంట్ గవర్నర్ అని అనొచ్చు లేదా అడ్మినిస్ట్రేటర్ అని అనొచ్చు. అలాగే పుదుచ్చేరి శ్రీ కే కైలాస్ నాథన్ ఈజ్ ఆల్సో లెఫ్టినెంట్ గవర్నర్. అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్ ఆర్ దీవులు మనకు తెలుసు అడ్మిరల్ డికే జోషి ఈజ్ ఆల్సో లెఫ్టినెంట్ గవర్నర్. అలాగే చండీగఢ్ ఇంతకుముందే మనకు సందర్భంలో వచ్చింది, చండీగఢ్ ఇక్కడ గులాబ్ చంద్ కటారియా ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, అది ఇక్కడ గమనించాలి. అలాగే దాద్రా అండ్ నగర్ హవేలీ, అలాగే డామ్ అండ్ డయ్యూ ఇక్కడికి వచ్చేసరికి ప్రఫుల్ పటేల్ ఈజ్ అడ్మినిస్ట్రేటర్. మనకి ఇక్కడ ప్రఫుల్ పటేల్ 2 దగ్గరికి వచ్చింది, లక్షద్వీప్ అండ్ దాద్రా నగర్ హవేలీ, డామ్ అండ్ డయ్యూ, ఆ స్పష్టత మీకు ఉండాలి. అలాగే లడాక్ విషయానికి వచ్చేసరికి శ్రీ బిడి మిశ్రా ఈజ్ ఆల్సో లెఫ్టినెంట్ గవర్నర్. సో ఇవన్నీ కూడా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు గవర్నరు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లకు సంబంధించిన ఫండమెంటల్ విషయాలు. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మీరు నాకు యాప్ కూడా ఉంటుంది, రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్లో ఇది అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్.